Nobody can stop this flow. Hallelujah. Hallelujah. నించిన వారే అయినప్పటికీ కూడా, హెబ్రీలకి సంబంధించిన వారే అయినప్పటికీ కూడా, వారు అసైన్మెంట్ తీసుకొని వచ్చింది మాత్రం ఫరో దగ్గర నుండి. ఫరో ఏమని చెప్తున్నాడు చూడండి, మీరు మంత్రసాని పని చేస్తూ ఉండండి. అంటే బిడ్డని కంటున్న సమయం మీరు హెల్ప్ చేస్తున్నట్టుగానే ఉండాలి. మీరు కాన్పు కోసం సాయం చేస్తున్నట్టుగానే ఉండాలి. కానీ మీరు ఒకవేళ మగవాడైతే మాత్రం మగవాడు కంటున్నట్టుగా లేదా మగవాడు కాన్పులో బయటికి వస్తున్నట్టుగా గనక మీరు చూసారా, అదే కాన్పు పీటల మీద చూసి చంపేయండి. ఒకవేళ ఆడదుగానైతే దాన్ని బ్రతకనియండి అని చెప్తున్నాడు. చూడండి, ఆది నుండి సర్పం ఇదే పనిలో ఉన్నాడు. ఆది నుండి సర్పమైన వాడు, ఆది సర్పం అని పిలువబడుతున్నవాడు ఇదే పనిలో ఉన్నాడు. పుట్టుకలోనే కాన్పులోనే చంపేసే ఒక తంత్రం పనిచేస్తూనే ఉంది. ఇది ఫరో నుండి వస్తున్న తంత్రం. ఇది ఐగుప్తు తంత్రం. చెప్తారా? దయచేసి ఈరోజు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎంతమంది రెడీగా ఉన్నారు? హల్లెలూయా. రండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుండి చదువుకుంటూ రండి. 5వ వచనం వరకు చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మొదటి నుండి 5 వచనములు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచక క్రియ కనపడెను. అదేమనగా, సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములును ఉండెను. దాని కొమ్ముల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశెను. కననైన ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జంతువులను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును, సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆది నుండి కూడా ఈ ఘటసర్పం యొక్క తంత్రం ఏంటండి? ఏంటి? ఎందుకు అది ఎదురు చూస్తుంది? ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయాలట. చూస్తున్నారా? ఆమె కనగానే కాన్పులోనే మింగేయాలని ఒక ప్లాన్ అండి. ఇది మనం ఎక్కడ గమనిస్తున్నాం? ఐగుప్తు స్టార్టింగ్లోనే చూస్తున్నారా? ఓ కమాన్, అర్థమవుతుందా? ఇది అంత్యకాలంలో జరగనై ఉన్న ఒక సంభవమే. కానీ ఈ ప్లాన్ ఏదైతే ఉందో ఆది నుంచి అమలవుతుంది అంటున్నాను నేను.
హల్లెలూయా. గమనించండి, ఆది నుండి కూడా వాని ప్లాన్ ఏంటి తెలుసా? కననయ్యున్న బిడ్డ, కననయ్యున్న బిడ్డ. అసలు ఆది నుండి నిర్గమాకాండం స్టార్టింగ్లో గనక మనం ఆ వచనాలు చూడగలిగితే, వాళ్ళు ప్రాణములు విసిగించారట, వాళ్ళు భారములు వెట్టి పనులు పెట్టి శ్రమ పెట్టారట. ఇవన్నీ దేని కొరకు చేశారంటే అసలు వాళ్ళకి గర్భమే రాకూడదని. యోసేపు అంటే ఎవరో తెలియని ఒక కొత్త ఐగుప్తు రాజు ఏలనారంభించెను. 8-9 వచ్చిన అతడు జనులతో ఇట్లనెను, ఏమని? ఇదిగో, ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనం మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. అదే వాడి ప్రాబ్లం. యోసేపుని ఎరుగని రాజుకి ఇశ్రాయేలీలకి ఉన్న వైరం ఏంటి? వారికంటే వీరు బలంగా కనిపిస్తున్నారు, వారికంటే వీరు అన్ని విషయాల్లో కూడా విస్తారముగాను, అంటే నెంబర్ వైజ్ ఎక్కువగా ఉన్నారు. అండ్ శక్తి, బలం, వీటి స్థాయి కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంది. ఒక జనాంగం కంటే ఇంకొక జనాంగం బలంగా కనిపిస్తుందా? వెంటనే అక్కడ అమలవుతున్న ఫస్ట్ తంత్రం ఏంటో తెలుసా? వారు విస్తరించకూడదని ఫస్ట్ వాళ్ళ మీద వెట్టి పనులు పెడుతూ, భారములు అధికము చేస్తూ, వాళ్ళని బిజీ చేసి, వాళ్ళు కనకుండా, వాళ్ళు కనడానికి సమయం లేకుండా అలసిపోయేటట్టు చేయడం మొదటి తంత్రం. ఒకసారి ఆ మాటల్ని కూడా మనం చదువుదాం. చూడండి, 10వ వచనం. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము. పలకన్నమాట. వారి ఎడల ఎలా జరిగిద్దము? వారి ఎడల యుక్తిగా వ్యవహరిద్దామండి అని మాట్లాడుకుంటున్నారు. దీని వెనకాతల ఉన్న తంత్రం, మంత్రం ఎక్కడి నుంచి తెలుసా? నైలు నదిలో ఉన్న పెద్ద మొసలితో ఉన్న సంబంధాలు. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. చాలు, యుక్తిగా ఉందట సర్పం. సేమ్ అలాగనే నిర్గమకాండంలో ఈ కొత్త రాజు ఏమని చెప్తున్నాడండి? 10వ వచనంలో, వారి ఎడల యుక్తిగా జరిగిద్దాం. చూస్తున్నారా ఎంత యుక్తిగా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు చూడండి, ఇది యుక్తియే కానీ ఇది ఫుల్గా కుయుక్తి. ఇది ఏంటి? పూర్తిగా కుయుక్తి ఆలోచనలు. పూర్తిగా కుయుక్తి ఆలోచనలు. ఏం చేస్తున్నారు? లేకపోతేనట యుద్ధం కలిగినప్పుడు మన శత్రువులతో వీళ్ళు చేరిపోయి విరోధంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదురేమో అని అతనికి భయమట. అలా అని చెప్పారు, కానీ ముఖ్య ఉద్దేశ్యం వాళ్ళు విస్తరించకూడదని సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు విస్తరించకూడదని ప్రయత్నం? ఇశ్రాయేలీలు విస్తరించకూడదని ప్రయత్నం. హలో,
ఇశ్రాయేలీలు విస్తరించకూడదని ప్రయత్నం. ఒక మాట చెప్పనా, నిర్గమాకాండంలో ఐగుప్తు దేశంలో ఇలా విస్తరించింది యాకోబు సంతానమా, ఏశావు సంతానమా? ఆలోచించి చెప్పండి. యాకోబు సంతానం. యాకోబు సంతానం. యాకోబు సంతానం అండి. యాకోబు మీద, అబ్రహాము మీద ఉన్న ఆశీర్వాదం ఇస్సాకు మీదకి వస్తే, ఇస్సాకు మీద ఉన్న ఆశీర్వాదం యాకోబు మీదకి వస్తే, ఆ ఆశీర్వాదం వారి సంతతి మీద కంటిన్యూ అవుతుంది. సో వీరు విస్తరించకూడదని వారి ప్లాన్. ఇప్పుడు ఎలా జరిగిస్తున్నాడు? యుక్తిగా వాని ఆలోచనలను జరిగిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, దానికోసం వారు ఎన్ని ప్లాన్స్ వేశారో మనకి 11 నుండి 14 వరకు ఉంటుంది. నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించి, ఏంటంట, వారిని శ్రమ పెట్టడానికే వెట్టి పనులు చేయించే అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామశేషను పట్టణములు కట్టిరి. ఈ పట్టణములు ఎలా వచ్చినాయి? వెట్టి పనులు చేయించడానికి ఫరో వేసిన ప్లాన్, యుక్తిగా జరిగించిన ఒక ప్లాన్. ఇంతకీ ఏంటది? 12వ వచనం చూడండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది, ఇది చాలా మంచి మాట అండి. ఏంటంట? శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. ఎవరు? వెట్టి పనులు పెట్టినవారు, యుక్తిగా జరిగిస్తున్నవారు. వీళ్ళు విస్తరించకూడదని ప్లాన్ చేసిన ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వట్లా. వీళ్ళు ఎవరిని ఆపలేకపోతున్నారు. ఎంతగా వీళ్ళు విస్తరించకూడదని ప్లాన్ చేసినా అది అవ్వట్లేదు. అందుకే వాళ్ళకి అసహ్యం కలుగుతుందండి వీరంటే. ఇంకా అప్పుడు వాళ్ళు చేసిన పని 13, ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. ఎలా చేయించుకొనిరి? కఠినముగా. వాళ్ళ ఉద్దేశం ఒక్కటే, వీళ్ళు విస్తరించకూడదు. వాళ్ళ ఉద్దేశం ఒక్కటే, వీళ్ళు బలమైన జనాంగం, మనకంటే బలమైన వాళ్ళు. వాళ్ళని ఆపడానికి కారణం, వాళ్ళు మనకంటే బలమైన వాళ్ళు. వాళ్ళు విస్తరించకూడదు, వాళ్ళు మనకంటే ఎక్కువ అవుతున్నారు, వాళ్ళు అవ్వకూడదు అని వారి చేత కఠినంగా సేవ చేయించుకుంటున్నారు. అప్పుడు వారి ఇశ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఎంత ప్రాణములను విసిగించినా సరే కననయ్యుంటున్న బిడ్డలను ఆపలేకపోతున్నారు. అంటే అర్థం, వారిని విస్తరింపకుండా ఆపలేకపోతున్నారండి. పలుకుతారా ఈ మాట? వారిని విస్తరించకుండా ఆపలేకపోయారని. వారిని విస్తరింపకుండా ఆపలేకపోయేది. ఇలా ఆపలేకపోయిన సమయం అప్పుడు వేస్తున్న ఇంకొక మాస్టర్ ప్లాన్. మీకు అర్థమవుతుందా? ఇంకొక మాస్టర్ ప్లాన్ ఏంటి? వాళ్ళల్లోనే హెబ్రీయుల మంత్రసాలను, ఇప్పుడు చూడండి, వీళ్ళు ఐగుప్తు మంత్రసానుల,
హెబ్రీ మంత్రసాన్లా హెబ్రీ మంత్రం. అది వాళ్ళ మంత్రసానుల్నే అధికారం ఉంది గనుక ఫరో నియమించి పంపిస్తున్నాడు. ఏమని పంపిస్తున్నాడు? కాన్పు పీటల మీద చూడండి, మగవాడైతే మాత్రం చంపేయండి. అదేనండి వీళ్ళ ప్రాబ్లం. ఇప్పుడు ప్రకటన గ్రంథంకి వెళ్దాం, 12వ అధ్యాయంకి వెళ్దాం రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కూడా గర్భమును ఆపడానికి చేసిన సకల ప్రయత్నాలు విఫలమయ్యాయి. గర్భం రానే వచ్చింది. కననై ఉన్న ఆ స్త్రీ ఖండానికి రెడీగా ఉంది. ఈ లోపల ఈ ఆది సర్పం, ఈ ఎర్రని మహాఘట సర్పం, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్న ఈ సర్పం చేస్తున్న పని, దాని తోకతో ఆకాశ నక్షత్రములలో 3వ భాగం ఈడ్చి భూమి మీద పడవేసెను. ఆకాశ నక్షత్రములు ఎవరు? నక్షత్రములు ఎవరికి సూచనగా ఉన్నాయి? నక్షత్రములు ఎవరి ఆశీర్వాదం? నక్షత్రములు ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును చేస్తాను అని చెప్పి అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం అండి. అబ్రహాము ఆశీర్వాదంను ఆ లైన్లో వస్తున్న ఇస్సాకు, యాకోబు తర్వాత ఉన్న ఆ సంతానం, నక్షత్రముల వలె ఉంటున్న సంతానం. ఇంకా నక్షత్రములు అంటే ఎవరు? ఎందరినీ దేవుని వైపు తిప్పుతారో వారందరూ నక్షత్రముల వలె, జ్యోతుల వలె ఉంటారు కదా. ఆ నక్షత్రములు నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలుతో అంత్యకాలంలో ఎవరెవరు నక్షత్రములుగా ఉండబోతున్నారో వివరించి చెప్పుతున్న సంగతులలో రిలీజ్ చేసిన గొప్ప ప్రణాళిక. నక్షత్రములు ఎవరు? అనేకులను ఎవరు త్రిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. ఇంకా నక్షత్రములు దేవదూతలతో పోల్చబడుతున్నాయి, లేదా దేవదూతలు నక్షత్రములతో పోల్చబడుతున్నారు. వీరినట తోకతో పనిచేస్తున్న ఈ ఘట సర్పం, కుయుక్తిగా పనిచేస్తున్న ఘట సర్పం ఫ్రంట్ నుంచి చేస్తున్న పని కాదు. చూపుకేమో ఫ్రంట్గా చూస్తుంది, కానీ తోకతో మాత్రం వాళ్ళని పడగొట్టేస్తుంది. మనం మాటల్లో పెట్టినప్పుడు మనం దాని ముఖం చూస్తూ ఉంటాం, ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, తోక సడన్గా వచ్చి పడగొట్టేస్తుంది. అర్థమవుతుందా? దాని తంత్రముల్లో పడిపోయినప్పుడు ఒక మత్తులో ఉంటాం కదా, దాని ముఖమే చూస్తూ దాని మాటలే వింటూ ఒక మత్తులో ఉన్నప్పుడు తోకతో వారిని పడగొడుతున్న ఒక తంత్రం ఈ అంత్య దినాల్లో ఎక్కువగా పనిచేస్తుంది. ఎంత పని చేసినా సరే కననై ఉంటున్న స్త్రీని ఆపలేకపోతున్న ఘట సర్పం. వెంటనే వేస్తున్న ప్లాన్ చూడండి. ఆమె శిశువును మృంగివేయాలని
ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. ఆ బేబీని అప్పుడు మింగడం సాధ్యం కాలే, ఇప్పుడు మింగడం సాధ్యం అవ్వదు. హల్లెలూయా. ఆది నుండి వానికున్న ప్లాన్ ఏనండి. ఈరోజు మనం ఏమని ప్రార్థన చేసుకుందాం తెలుసా? ఈరోజు మనం ఏమని ప్రార్థన చేసుకుందాం తెలుసా? ఆ మంత్రసానులు వెళ్ళి ఆ అసైన్మెంట్ తీసుకున్న వానితో, ఇచ్చిన వానితో వెళ్ళి చెప్తున్నారు. అయితే ఆ మంత్రసానులు, రండి వెళ్దాం, నిర్గమకాండం 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా. హల్లెలూయా. మంత్రసానులు వాళ్ళ మాట వినలేదు. కారణం, దేవునికి భయపడ్డారు వాళ్ళు. ఐగుప్తు రాజు ఆ మంత్రసాలను పిలిపించి అడుగుతున్నారు, మీరెందుకు మగపిల్లలను బ్రతుకనిస్తున్నారు? అప్పుడు ఈ పని ఎందుకు చేశారని అడిగితే వారు అందుకు చెప్తున్న సమాధానం చూడండి, ఎంత చక్కటి సమాధానం. 19వ వచనం, అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. చెప్పండి చెప్పండి. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. ఎటువంటి వారంట మరి? వారు చురుకైన వారు. అంటే ఐగుప్తు స్త్రీలు ఏమైన వారు? సోమరి వారు, అంతే కదా. చురుకుదనం లేని వారు, అంతే కదా. అవునా కదా, చెప్పండి. హెబ్రీ స్త్రీలు చురుకైన వారండి, అప్పుడు ఐగుప్తు వారు కాదు అని అర్థం. ఇంకొక మాట అడగనా? సోమరి వారైన ఐగుప్తు స్త్రీల యొద్దకు మగ శిశువుని చంపేయమని ఏమైనా పంపించారా మంత్రసానుల్ని? పంపలా. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ సోమరులు. సోమరులే పుడతారు కదా. వారి దగ్గరికి వెళ్ళి సపరేట్గా చేయవలసిన పని ఏమీ లేదండి. ఆశీర్వదింపబడిన వారితోనే ప్రాబ్లం వీడికి. ఆది నుండి ఇదే తంత్రం ప్లే అవుతుంది. ఈరోజు మనం ఏమని ప్రార్థన చేద్దాం తెలుసా? వాని తంత్రము మన యొద్దకు రాకముందే మనం అలర్ట్ అవ్వాలి. హల్లెలూయా. వాని ప్లాన్ ఒకటి విస్తరించకూడదు, 2 బలమైన జనాంగంగా ఉండకూడదు. ఈ 2 ఉన్నాయా, వానికి ప్రాబ్లం స్టార్ట్. అమ్మా, నువ్వు విస్తరించకుండా ఉన్నంత వరకు వానికి ప్రాబ్లం లేదు. అమ్మా, నువ్వు బలహీనంగా ఉన్నంత వరకు వానికి ప్రాబ్లం లేదు. నువ్వు బలంగా మారుతుంటేనే వానికి ప్రాబ్లం. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. వారు చురుకైన వారండి. వారు పసిగట్టేస్తారండి. వారిని గురించి ఇచ్చిన సాక్ష్యం ఇంకా చూడండి. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక ముందే వాళ్ళు కనేస్తున్నారట. వీళ్ళ చురుకుదనం యొక్క స్థాయి ఒక పనిష్మెంట్ని మించిన స్థాయి. అంటే రండి ఒకసారి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయం
మొదటిగా 13వ వచనం చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. ఇప్పుడు 15 చదవండి, 15వ లేదా 16 చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆ, స్త్రీతో ప్రభు చెప్పిన మాటలు ఏమని? నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో నువ్వు పిల్లల్ని గంటావు. దేవుడు ఆ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద మొత్తం ఒక పనిష్మెంట్ రీతిలో నీ ప్రయాసను పెంచుతున్నా, నీ గర్భవేదన పెంచుతున్నా అని చెప్తున్నప్పుడు, సాధారణంగా మన అవయవాల్లో ఏదైనా ఒకటి బాగోలేకపోతే మనం డీలా పడిపోతాం, లేదా కృంగిపోతాం. ఆ నొప్పితో కావచ్చు, ఆ వేదనతో కావచ్చు, ఆ బాధతో కావచ్చు, మనం లేవలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. అటువంటిది ఈ కాన్పు సమయం ఎటువంటిదంటే, ఈ ప్రయాస, ఈ వేదన సమయం ఎటువంటిదంటే, ఆ కననై ఉన్న బిడ్డని కనిందాక ఆ స్త్రీకి నెమ్మది ఉండదు. అది ప్రసవ వేదన. అది 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 ఇంకా వర్ణించలేము. అటువంటి పెయిన్ఫుల్ స్టేజ్లో కూడా ఈ హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. అది మ్యాటర్. ఐగుప్తు తంత్రాలేవి పని చెయ్యట్లా. వాళ్ళు వచ్చేసరికే వీళ్ళు కనేసి చక్కబెట్టి రెడీగా ఉంటున్నారట. అంటే వాళ్ళ చురుకుదనం ఎదుట ఈ గర్భవేదన కూడా పని చేయట్లేదండి. హల్లెలూయా. ఇంకా వాళ్ళు విస్తరించకపోతే ఇంకేం చేస్తారు? వారే అంత బలమైన జనాంగం అయితే పుడుతున్న శిశువులు ఇంకెంత బలవంతులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? ఈరోజు ప్రార్థన చేద్దామా? నానా, నువ్వు విస్తరిస్తున్నావా? నీ చుట్టూ ఈ లోకపు ఫరో, దాని వెనక పనిచేస్తున్న ఐగుప్తు తంత్రం, మంత్రం, నైలు నదిలో నుండి ఉన్న అధికారం పని చేస్తుంది నానా. కానీ దానిని మించిన చురుకుదనం నువ్వు కంటైన్ చేయాలి. అప్పుడే విస్తరించుట సాధ్యం. నేను అంటాను, వారిలో సోమరితనం లేదు. వారిలో వ్యాపించింది నరాల్లో చురుకుదనం. దేవుడు అనుమతించిన ప్రయాసలో కూడా వారు విడిచిపెట్టని చురుకుదనం. ఈ సమయానికి ప్రపంచం అంతా గుర్రు పెట్టి నిద్రపోతుందా? నువ్వు చురుకుదనంతో లే. నిన్న ఆపడానికి వీల్లేదు. నీ గురించి దేవుడు అసైన్ చేసిన ఏ పని ఆగడానికి వీల్లేదు. ఇటువంటి ఒక ప్రయాణం చేయడానికి సిద్ధమా? హల్లెలూయా. ఆది నుండి ఈ తంత్రం పని చేస్తూనే ఉంటే, ఆది నుండి ఉన్న చురుకుదనం కూడా ఫాలో అవ్వాలి కదా, ఫ్లోలో రావాలి కదా. దాని తోకకు నక్షత్రములు దొరకకూడదు. రెండోది, దాని
దాని ఉచ్చులలో ఈ స్త్రీ పడకూడదు. మూడవది, ఏ బిడ్డ కూడా దానికి దొరకకూడదు. అదేనండి అంత్యదినాల్లో ప్లాన్. వాడి ప్రయత్నాలు వాడు చేసి అలిసిపోయాడని చెప్పి నిరూపించబడడానికే. వాడు జయించును గాక. ప్రార్థన చేసుకుందాం అక్క.